వచ్చినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అమ్మలకు, అయ్యలకు అందరికీ వెనగందుల అనుషాకిస్తాం మేము అనేవాళ్ళం. మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు సేవ చేయడానికి వస్తున్నాము. మీ యొక్క ఆశీర్వాదం నిండిగా ఉండి ఎమ్మెల్యే గారు నాపై ఉంచి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కన్నబిడ్డ లెక్క అందుబాటులో ఉండి మీ ఆశీర్వాదం నిండిగా ఉండి మా విజయానికి తోడ్పడి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం, పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. కృష్ణ గురించి మీకు చెప్పని అవసరంలే. రోజు ఏదైనా సమస్య ఉందంటే నాకు ఫోన్ అన్నా చేస్తాడు, ఎత్తకపోతే మెసేజ్ పెడతాడు, లేకపోతే పరిగెత్తుకొని నా దగ్గరికి వస్తాడు. ఆ విధంగా ఈ 2 సంవత్సరంలో కూడా 5 సంవత్సరంలో నీలా యాదగిరి గారికి తోడుగా ఈ వార్డులో ఉండే పనులన్నీ కూడా చేయాలని చెప్పేసి మీ ఆపదలే ఆయన ఆపదగా, మీ సమస్యలే ఆయన సమస్యలుగా, మీ వారి సమస్యలే ఆయన ఇంటి సమస్యలుగా తీసుకొని 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక దిక్కు యాదన్నతోటి రమ చెల్లెతోని చేస్తూ తన సంపాదన ఏదో తను చేసుకుంటూనే అంటే వృత్తి పరంగా ఈ చాలా ఇంట్రెస్ట్ తోని 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తమ్ముడు కృష్ణ, ఆయనకు తోడుగా అనుష. ఇవాళ మీరు రేపు పొద్దున మొదటిసారిగా మేము ఇవాళ ఎన్నికల ప్రచారం ఇక్కడ మొదలు పెట్టినాం. ఎన్నికల ప్రచార భాగంలో మనందరికీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో 11వ వార్డు నుంచి మొదలు పెట్టుకున్నాం. ఇద్దరు కూడా దంపతులు, మీరు ఒక్క ఓటేస్తే 2 సేవకులు వస్తారు. కృష్ణ ఒకరే గారు, కృష్ణతో పాటు అనుషకు కూడా ఇవాళ ఇక్కడ జనరల్ మహిళ వచ్చింది. చాలా మంది కోరిండ్రు జనరల్ మహిళ వచ్చినా మేము చెప్పినాం, ఎవరు వచ్చినా కూడా అది జనరల్ మహిళ వచ్చినా, జనరల్ వచ్చినా, బీసీ మహిళ వచ్చినా, బీసీ జనరల్ వచ్చినా కృష్ణనే ఉండాలని చెప్పేసి మా యాదన్న సూచించిండు. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పిండు. అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుతో ఇవాళ 11వ వార్డులో ఇవాళ ఎనగందుల అనూష, కృష్ణ మీ ముందు మీ ఆశీర్వాదం కోసం వస్తున్నారు. దయచేసి నేను 3 విషయాలే మాట్లాడతా. గత 2 సంవత్సరంలో అనేక సార్లు నన్ను ఇక్కడికి మీరు పిలిచిండ్రు. మార్కండేయ టెంపుల్ సంబంధించిన ఏ ప్రోగ్రాం అయినా, ఇక్కడ గుళ్ళ ప్రోగ్రాం కానీ, ఎవరికన్నా ఆపద వచ్చినా కానీ, సంపద అయినా కానీ, పెళ్లిళ్ళైనా కానీ, ఏదైనా కూడా పిలిస్తే అన్నిసార్లు కూడా నేను వచ్చిన. ఇక్కడ ఉండే సమస్యలు నాకు బాగా తెలుసు. 11వ వార్డు 12వ వార్డు సమస్యలు అన్న చెప్పిండు. యాదన్న మనకు కొన్ని సమస్యలు చేసుకున్నాం, ఇంకా చేయాలనుకున్నారు. ఇవాళ జనగామ పట్టణంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే 25 కోట్ల రూపాయలతో తీసుకొని వస్తే ఆనాడు కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ గా ఉండిస్తే ఈ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అడ్డుపడి ఆ 25 కోట్ల పనిని ఆపిండ్రు.